సో ఇక మరోవైపు ప్రభుత్వం మారుతుందా అనే క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎప్పుడైతే అనూహ్యంగా ప్రభుత్వం మారిందో ఆ ప్రభుత్వం మారి దగ్గర నుంచి కూడా ఏపీలో ఆ ఇంపాక్ట్ ఉండబోతుందంటూ కూడా చాలా మంది భావిస్తూ వస్తున్నారు. సో ఏపీకి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారుతుందా అంటే మాత్రము అవును అని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డిసైడ్ చేశారు. దాదాపు 44% ఆఫ్ ద పీపుల్ ప్రభుత్వం మారబోతుంది ఈసారి అంటూ కూడా భావిస్తూ వచ్చారు. ఇక ప్రభుత్వం మారదు అంటూ కూడా 42% ఆఫ్ ద పబ్లిక్ చెప్తూ వచ్చారు. ఇక చెప్పలేమని కూడా 14% ఆఫ్ ద పీపుల్ చెప్పారు. అయితే ఇక్కడ మెజారిటీ చూసుకుంటే మాత్రము ప్రభుత్వం మారుతుందా మారదా అనేది చూసుకుంటే మాత్రం జస్ట్ 2% ఆఫ్ ద గ్యాప్ ఉంది. కానీ ఇక్కడ భిన్నంగా చూడాల్సింది ఏంటంటే ఎక్కువ మంది పీపుల్ మాత్రము ప్రభుత్వం ఈసారి మారితే బాగుంటుంది అని కూడా ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ఇంపాక్ట్ ఏ మేర ఉంటుంది, ఎందుకు ప్రభుత్వం మారబోతుందని కూడా కృష్ణ గారిని అడిగి తెలుస్తుందో సార్. అంటే బేసిక్గా జగన్ సంక్షేమ పథకాలని పక్కన పెడితే మిగతా అదంతా జీరో కనపడుతుంది. డెవలప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు, రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు. మీరు ఎనీ సెక్టార్ తీసుకోండి, ఒక్క బెనిఫిషియర్స్ 3 స్కీములలో పైసలు వస్తున్న బెనిఫిషియర్స్ తప్ప మిగతా అన్ని రంగాల్లో యాంటీ గవర్నమెంట్ వేవే మనకు కనపడుతుంది. యూత్ ఓటేసే పరిస్థితి లేదు, ఉద్యోగులు ఓటేసే పరిస్థితి లేదు. ఉద్యోగులు యూత్ అయితే బ్రహ్మాండంగా వ్యతిరేకంగా ఉన్నారు జగన్కి. ఇంక మీకు ఏం చూడాలి? ఆ రోడ్ల పరిస్థితి చూసి అయితే ఆటో వాళ్ళు మొత్తుకుంటారు, మాకు 10,000 ఇస్తారేమో కానీ ఆ రోడ్ల మీద పోయే ఆ రిపేర్లకు 3,000, చలాన్లకు 3,000 పోతున్నాయి. ఇంటికి వచ్చేసరికి 4,000 కూడా చేతికి వస్తలేమని వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఈవెన్ ఇంటికి వెళ్ళిన వ్యక్తి, 2 వీలర్ మీద వెళ్ళిన వ్యక్తి కూడా మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి నడువు నొప్పులతో బాధపడి వాళ్ళకి రెగ్యులర్ రోజువారీ పెయిన్ కనపడుతుంది రోడ్ల మీద తిరిగినప్పుడు, లేదంటే సిటీలు తిరిగినప్పుడు. హైదరాబాద్ చూసి వచ్చిన తర్వాత ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటారు కదా, విజయవాడ, విశాఖ ఏది కూడా కనీసం దీంతో సగంతో ఉన్న పోటీ పడే పరిస్థితి లేకపోవడం. అంటే కొత్తగా ఏదో డెవలప్ చేస్తాము, రాజధాని అనే దాన్ని ఒక స్థిరంగా ఒక దగ్గర ఉంచకపోవటం. మీకు ప్రతిదీ నెగిటివ్ ఫీడ్బ్యాకే, ప్రతిదీ నెగిటివ్ ఫీడ్బ్యాకే. ఆ పాజిటివ్నెస్ ఏదో 40% పోతే ఎగైనెస్ట్ 60% మొత్తం కూడా యాంటీ జగనే కనపడుతుంది. సో దానివల్ల మీకు ఏదైతే పథకాలు వచ్చిన వాళ్ళు కొంచెం లాయల్ గా, ఇప్పుడు కొంతమంది ఏ పథకం రాకపోయినా నాకు జగన్ అంటే ఇష్టం అనుకోండి, నేను చేయి కూడా కోసుకుంటా కనుక ఓటేస్తా, అది వేరే విషయం. అట్లాంటి వాళ్ళు ఒక బ్యాచ్ అంతే తప్ప మిగతా అదంతా కూడా యాంటీ గవర్నమెంట్ వేవే కనపడుతుంది, యాంటీ గవర్నమెంట్ వేవ్ ఎక్కువ కనపడుతుంది. ఇక మరోవైపు ఏపీ రాజకీయాల్లో కీలకంగా అంశంగా మారింది చంద్రబాబు నాయుడు అరెస్ట్. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి సంబంధించి ఏదైతే కొంత సింపతి యాడ్ అవుతుంది టీడీపీకి అంటూ కూడా చాలా మంది భావిస్తూ వచ్చారు. అలాగే టీడీపీకి సంబంధించిన నేతలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం చూసాం. ఈ నేపథ్యంలో పబ్లిక్ ని అడిగినప్పుడు, వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టీడీపీకి ఏ మాత్రం సింపతి యాడ్ అవుతుంది, టీడీపీకి ఏ మాత్రం ఓట్ బ్యాంక్ తీసుకొస్తుందని పబ్లిక్ ని అడిగినప్పుడు మాత్రము పబ్లిక్ కొంత భిన్నంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. చంద్రబాబు అరెస్ట్ వల్ల సింపతి పెరిగిందా అని అడిగినప్పుడు మాత్రము లేదు అనేది మాత్రము 57% ఇస్తే మాత్రము అవును అనేది మాత్రము 36% ఇచ్చారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చంద్రబాబు అరెస్ట్ ని ఎక్కడా ఒక సింపతి గానో, ఒక పార్టీకి యాడనయ్యే ఓట్ బ్యాంక్ గానో ఎక్కడా చూడట్లేదు. వాళ్ళకి కామన్ పర్సన్ ఏదైతే ఒక తప్పు జరిగినప్పుడు ఒక వ్యక్తిని ఎలాగే అరెస్ట్ చేస్తారో అలానే చాలా మంది పబ్లిక్ కానివ్వండి, ప్రజలు కానీ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక చెప్పలేమని మాత్రం 7% ఆఫ్ ద పబ్లిక్ ఇచ్చారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మెజారిటీ 57%, హైయెస్ట్ పర్సంటేజ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇంపాక్ట్ రాజకీయాలపై, ఆయన పార్టీకి సంబంధించి ఓట్ బ్యాంక్ పైన, సింపతి పైన ఉండదంటూ కూడా చెప్పారు. సార్ ఏంటి అరెస్ట్ అనేది చాలా వేవ్గా వచ్చింది, ఎందుకంటే అంత పెద్ద క్యాపబిలిటీ ఒక అడ్మినిస్ట్రేషన్ ని బిల్డ్ చేసినటువంటి వ్యక్తి అరెస్ట్ చేయడం అనేది ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. దాన్ని యాడ్ అవుతుందని చెప్పి చాలా మంది అనుకున్నారు కూడా. సో కానీ ఇక్కడ ఫీల్డ్ లోకి వెళ్ళి చూసినప్పుడు అది మనకు కనిపించట్లేదు. ఎందుకంటే వాస్తవానికి చాలా పెద్ద పెద్ద లీడర్లు కూడా నిరసన ప్రోగ్రామ్ చేయడానికి కూడా భయపడ్డారు. అవును, వాళ్ళకి కనీసం ఒక ఫ్లెక్సీ పట్టుకొని బయటకు వస్తే కూడా అరెస్ట్ చేసేసి ఎన్ని రోజులు జైలు ఉంచుతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు, ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లో పెడతారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఒక భయంకరమైన రాజకీయాలని అక్కడ వైసీపీ టీడీపీ మీద ఎప్పుడైతే చేసిందో అసలు ఎన్నికల నాటికి బూత్ కి ఇన్ఛార్జ్ మిగులుతారా లేదన్న భయం కూడా వచ్చేసింది. సో ఆ భయం వల్ల ఏమవుతుందంటే ఎవరు కూడా బయటకు వచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ధర్నా చేయటం, ఈవెన్ హైదరాబాద్లో కూడా పర్మిషన్లు అడిగి ధర్నాలు చేస్తామని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏ రకంగా చూసుకున్నా చంద్రబాబు అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంలో టీడీపీ కొంత వెనుకబడ్డదని నాకు పర్సనల్గా అనిపించింది. జనం కూడా అరెస్ట్కి దీనికి పెద్దగా ఏం ముడిపెట్టి చూడట్లేదు. అరెస్ట్ చేసినందువల్ల ఓటు శాతం తగ్గటమో పెరగటమో అట్లా కూడా లేదు. ఆయన అనవసరంగా అరెస్ట్ చేశారన్న విషయంలో టీడీపీ క్యాడర్ మాత్రం బాధపడుతుంది, అంతవరకు లేదు. మా చంద్రబాబుని అరెస్ట్ చేస్తారా, మీ సంగతి చూస్తాం ఎలక్షన్లు వచ్చినప్పుడు అన్న ఒక కక్షపూరితమైన వాతావరణం
ఒక గివ్ బ్యాక్ అనేది ఉంది, అది కూడా ఒకటి కనపడుతుంది. కాకపోతే సామాన్య జనంలో మాత్రం అయ్యో మా బాబు గారిని అరెస్ట్ చేశారా అని శోకాలు పెట్టిన వాళ్ళని ఎవరిని కూడా మేమైతే చూడలేదు. ఆ తర్వాత అరెస్ట్ సమయంలోనే చాలా మంది కొంతమంది రకరకాల వార్తలు వచ్చినాయి, ఇబ్బంది పడ్డారు ఆరోగ్యపరంగా అని కూడా విన్నాం. కానీ ఏమైనా ఒక పొలిటికల్ మైలేజ్ అంటారు కదా, ఆ మైలేజ్ మాత్రం క్లియర్ కట్ గా రాలేదంటే అనిపిస్తుంది. టీడీపీకి రాలేదు, ఎందుకంటే కొంత యాడ్ అవుతుంది అనుకున్నారు వాళ్ళు, కానీ ఎక్కువగా రాలేదు. లేదు.